అభివృద్ధికి కేర్ ఆఫ్ గా సనత్ నగర్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బికేగూడలో సీనియర్ సిటిజన్స్ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పలువురు సీనియర్ సిటిజన్స్ లను తలసాని శాలువలతో సన్మానించి మోమెంటోలను అందజేశారు. తమ వయసును సైతం లెక్క పెట్టకుండా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. ఎవరు మీలాగా సేవ చేసింది ఇంత పెద్ద గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కడ చూడలేదు. అయితే మీకు అందరికీ ఏంటంటే ఇప్పుడు మీ ఆశీస్సులు, మీ ఆశీర్వచనాలు నాకు కానివ్వండి, మా వాళ్ళకి కానివ్వండి, సమాజానికి కూడా కావాల్సినటువంటి అవసరం. ఎందుకంటే మీరు ఈ యొక్క శేష జీవితంలో మీరు చేస్తున్నటువంటి సేవ, రెండవది సేవతో పాటు నేను ఈ సనత్ నగర్లో ఎక్కడ కార్యక్రమం చేసినా అక్కడికి వస్తాను. నేను ఎదురుగా పోయి చెప్తా, ఎందుకు వచ్చేది ఇక్కడ దాకా, మీ ఆరోగ్యం జాగ్రత్త. ఎందుకంటే మా తిరుగుడు వేరే ఉంటుంది. బట్ మీరు ఈ వయసులో అన్ని ప్రాంతాలలో ఉంటాయని చెప్పి మధ్యన కరోనా వైరస్ వచ్చి రకరకాల ఇబ్బంది. కరోనా వైరస్ ఒక రాష్ట్రానికి ఒక ప్రాంతానికి రాలేదు, యావత్ ప్రపంచాన్ని కుదిపేసినటువంటి సందర్భం. దాంట్లో కూడా మన కౌన్సిల్ సభ్యులు కూడా కొంతమంది చనిపోయారు. మాకు కూడా విశేషమైనటువంటి సేవలు అందించారు మీతో పాటు. అంటే అన్ఫార్చునేట్ వారు చనిపోయినటువంటి సందర్భం. కాబట్టి నేను మీ అందరినీ కోరుకునేది ఒకటే, మీరందరూ మీ కుటుంబం, మీ పిల్లలు, మీ మనవళ్ళు మనవరాళ్ళు అందరూ సంతోషంగా ఉండాలి. నా నుంచి ఎప్పుడు పోయి ఎల్లప్పుడూ నా సహకారం పూర్తి స్థాయిలో ఉంటుంది అని చెప్పి ఎందుకంటే రాజకీయాలు మీరు చూస్తూ మీ అనుభవాలని ఒక్కసారి ఆలోచన చేస్తే నాలాగా 10-12 మంది చూసేటచ్చు. మీ యొక్క చిన్నతనం నుంచి ఇప్పటి వరకు ఏకంగా చెన్నారెడ్డి గారి ఈ యొక్క నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి 89గా ముఖ్యమంత్రి అయినటువంటిది కూడా చూశారు. ఇట్లా చాలా మందిని చూశారు. కానీ మనం ఏదైతే చేసినటువంటి డెవలప్మెంట్ ఉందో చరిత్రలో ఎవరు చేయలేరు. ఉంది. మీకు 2014 ముందు వరకు ఎమ్మెల్యే అంటే ఎట్లుంటాడో మీరు చూశారు. అంటే పొద్దున 10 గంటలకు వస్తా అంటే సాయంత్రం 4 గంటలకు వచ్చేది చూశారు. సంవత్సరానికి ఒక కార్యక్రమం చేసి ఇదే ప్రపంచంలో చూపించారు. ఇవన్నీ జరిగిన